ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే అక్కకి ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయమ్మా? మనం చేసిన తప్పులే కదా కనిపిస్తాయి. ఇప్పుడు వదిన ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావు యువరాజ్? మా అక్కతో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో నాకు బాగా తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. పరాయి ఆస్తి కోసం, పేరు కోసం అబద్ధాలు చెప్పుకునే భర్త, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే భార్య. యువరాజ్, నన్ను ఏమైనా నువ్వు ఊరుకుంటాను. నా భార్యనేమైనా అంటే నేను ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? అయినా నువ్వేంటి నీ పెళ్ళం చెప్పకుండా మాట్లాడుతున్నావు? నీ పెళ్ళం తానా అంటే నువ్వు తందానా అనాలి కదా. ఏంటి బాధగా ఉందా? భార్యకి మాట కూడా చెప్పలేనంత చేతకాని వాడికి అంత కోపం రాకూడదు. మధు నిన్ను అన్నా అని పిలిచినందుకైనా మధు కష్టాల్ని తీర్చాలనిపించలేదా? అదే నీ ప్లేస్లో నేనుంటే నా పెళ్ళాన్ని 4 పీకి స్టేషన్కి తీసుకెళ్లి కేసు వెనక్కి తీసుకోమని చెప్పేవాణ్ణి. మొగుడంటే ఎలా ఉండాలో నన్ను చూసైనా నేర్చుకోవాలా? జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యని ఎలా కొట్టాలి, ఎలా అదుపులో పెట్టుకోవాలని నేర్చుకోవాలా? నీకొచ్చిన ప్రతి కష్టానికి సమాధానం ఆడదాని మీద చెయ్యెత్తడమే నీ సంస్కారమైతే నీ చేతకానితనం మాకు అర్థమైంది. జగదాత్రి, ఏంటి కోపంగా ఉందా? భార్య మీద చెయ్యెత్తమని చెప్పిన నీకు అంత కోపం రాకూడదు. మధు కష్టానికి, ఈ ఇంట్లో కన్నీళ్ళకి నేను కారణమై ఉండొచ్చు, కానీ ఆ కష్టానికి సమాధానం మాత్రం నేను కేసు వెనక్కి తీసుకోవడం కాదు. ఈ విషయం నా భర్త అర్థం చేసుకున్నాడు కాబట్టి నన్నొక్క మాట అనలేదు, అనడు కూడా. భార్యని అర్థం చేసుకొని ఇలాంటి టైంలో భార్య పక్కన నిలబడ్డాడు చూడు, ఇది మగాడు మొగుడు లక్షణం. సూపర్ గా చెప్పావు సిస్టర్. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పావు. చాలా నీట్ గా చెప్పావు. పూచి జగదాత్రి కేసు పెట్టడం ఇక్కడ సమస్య కాదు పిన్ని. తనకి సంబంధం లేని విషయంలో తనతో సంబంధాలు తెంపుకుని పుట్టింటికి పంపించారు కదా, అది సమస్య. కరెక్ట్గా చెప్పావు కౌశికి. అందరూ దాన్ని వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నారు. అయినా నువ్వు నిజంగా మధుకి అన్నలా ఆలోచించుంటే ఇక్కడ నిలబడి మాతో గొడవ పడేవాడివి కాదు. మధు దగ్గరికి వెళ్ళి అన్నం తినిపించి ధైర్యం చెప్పేవాడివి. అది అన్న ప్రేమంటే. కేసు వెనక్కి తీసుకుంటేనే మధు తిరిగి మా ఇంటికి వస్తుంది. లేదంటే కలిసి ఉండడం గురించి మర్చిపోమని చెప్పండి. మధు, నాకు ఆకలిగా లేదు వదినా. ప్లీజ్ మీరెళ్ళి తినండి. సరే, నేను నిన్ను తినమని అడగను, కానీ కాసేపు మాట్లాడతాను. ఆ తర్వాత కూడా నువ్వు తినను అంటే బలవంతం పెట్టకుండా వెళ్ళిపోతాను. ఐఎమ్ సారీ మధు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను పెట్టిన కేసుతో మా అమ్మకి న్యాయం జరుగుతుందనుకున్నాను, కానీ అదే ఇంట్లో ఉంటున్న నీకు అన్యాయం జరుగుతుందని ఆలోచించలేకపోయాను. నీకు మా మీద కోపం ఉండొచ్చు. కోపానికి న్యాయం ఉంది మధు, కానీ ఆ కోపం అన్నం మీద చూపించకు. నాకు మీ మీద కోపం ఉండడం ఏంటన్నయ్య? అసలు నాకు మీ మీద ఎప్పటికీ కోపం ఉండదు.
తోడ పుట్టినవాడు, నా కుటుంబం కూడా నా పక్కన లేనప్పుడు అన్న వదినగా మీరు నా పక్కన ఉన్నారు. మీరు నాకు సారీ చెప్పకండి వదినా, ప్లీజ్. ఎందుకంటే మీరు నాకు చెడు జరగాలని ఈ పని చెయ్యలేదు. థ్యాంక్ యూ మధు, అర్థం చేసుకున్నందుకు. కానీ నేను చెయ్యని తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలో అర్థం కావడం లేదు వదినా. నా అత్తింటి వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి పంపించేంత తప్పు నేనేం చేశానో ఎంత ఆలోచించినా తెలియడం లేదు. " 20 ఏళ్ల ముందు మీనంతో చేతులు కలిపి మీ మావయ్య తప్పు చేస్తే ఆయన్ని కాపాడుకోవడానికి ఇవాళ నిన్నింట్లో నుంచి పంపించి వాళ్ళింకో తప్పు చేశారు. నన్ను నమ్ము మధు, వాళ్ళతో మాట్లాడో పోట్లాడో నిన్ను నీ ఇంటికి చేర్చే బాధ్యత మాత్రం నాది. నాకు తెలియకుండా నా వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకునే బాధ్యత నాది. కానీ అప్పటిదాకా నువ్విలా తినకుండా బాధపడుతూ రూమ్లో ఉంటే ఇంట్లో అందరూ బాధపడతారు. ఈ కుటుంబానికి కష్టం వస్తేనే తట్టుకోలేని మేము ఆ కష్టం మా వల్లే వచ్చిందన్న ఆలోచనే తట్టుకోలేకపోతున్నాం. ప్లీజ్ మధు, అన్నం తిను. నువ్వు తినే వరకు ఇంట్లో ఎవ్వరూ తినరు వదినా, అది నీకు కూడా ఇష్టం లేదు కదా, అందుకే తిను. మధ్యలో వచ్చిన అమ్మవైపోయావు వదినా. నా బాధ, నా ఆకలి, నా భయం అన్నీ అచ్చం మా అమ్మలా చెప్పకుండానే అర్థం చేసుకుంటావు. థ్యాంక్స్ వదినా, నా లైఫ్లోకి వచ్చినందుకు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆవేశపడని గుణం, కుటుంబం కోసం ఎన్ని మెట్లు దిగడానికైనా, ఎన్ని మాటలు పడ్డానికైనా, ఎంతటి కష్టాన్ని తట్టుకోవడానికైనా జగదాత్రి సిద్ధంగా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.